హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాన్ వైద్యం. ఈ మధ్య కాలంలో చాలా మంది కొంత వయసు రాగానే కీళ్ళ నొప్పులకు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా 30 years దాటిన వాళ్ళలోనే ఈ సమస్యలు అధికంగా కనబడుతూ ఉన్నాయి. 40, 50, 60 years వాళ్ళలో ఇంకా అధికంగా ఉన్నాయి సమస్యలు. ఈ కీళ్ళ నొప్పులు అంటే ఈ కండరాల మధ్య కీళ్ళ మధ్యలో ఉన్నటువంటి గుజ్జు అనేది అరిగిపోవడం వల్ల ఈ కీళ్ళ నొప్పులు రావడం, కాల్షియం తగ్గిపోవడం వల్ల మధ్యలో గ్యాప్ ఏర్పడడం, ఇలాంటి సమస్యలు, అధిక వెయిట్ వల్ల కూడా కొంతమందికి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది. కీళ్ళ నొప్పుల్ని తగ్గించే ఒక చిన్న చిట్కా చూడండి. మార్కెట్లో ఎన్నో రకాలైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి, లేవని కాదు. బట్ ఎన్ని మెడిసిన్స్ ఉన్నా మన ఇంట్లో చేసుకున్న చిట్కాలు అనేవి కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తాయి. కాబట్టి అందులో భాగంగా ఒక చిన్న అతి సులువైన అద్భుతమైనటువంటి ఒక చిట్కాని చెప్తాను. చాలా అద్భుతం అంటే అద్భుతంగానే పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు. సో దీనికి మనకు కావాల్సింది కేవలం మూడు ఐటమ్స్. ఒకటి, పచ్చి పొగాకు రసం. పచ్చి పొగాకు మనకు మామూలుగా పొలాలలో గట్లలో దొరుకుతుంటుంది. లేదు అని అంటే, ఈ పొగాకు మీకు లభించడం లేదు అని అంటే, మామూలుగా మార్కెట్లో కూడా ఇప్పుడు పొగాకు అమ్ముతూ ఉంటారు కదా, ఆ పొగాకును తీసుకొచ్చి దాన్ని ఒక 2-3 గంటలు నానబెట్టి దంచి రసం తీయాలి. ఈ రసాన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మోతా చెప్తాను. నువ్వుల నూనె ఒక పావు లీటర్ నువ్వుల నూనె తీసుకున్నాము అనుకోండి. దానికి 150 గ్రాముల ఈ పచ్చి పొగాకు రసాన్ని యాడ్ చేయాలి. ఎక్కువగా తీసుకున్నా కూడా ఏం పర్వాలేదు, అటో ఇటో మోతాదుగా 150 గ్రాముల పచ్చి పొగాకు రసము, లేదంటే ఈ పొగాకు రసము, అదేవిధంగా 250 గ్రాముల నువ్వుల నూనె, అదేవిధంగా దీనిలో ఒక 150 గ్రాముల ముద్ద కర్పూరం. గుర్తుపెట్టుకోండి, ముద్ద కర్పూరం వేరు, కర్పూరం వేరు. వేసి నిదానంగా మరగనివ్వాలి. కర్పూరం కరిగిపోతుంది, పొగాకు నల్లబడిపోతుంది, రసం అంతా ఇంకిపోతుంది. మనం ఇందులో రసం కలిపాం కదా, ఆ రసం అంతా కూడా ఇంకిపోతుంది. ఇంకిపోయిన తర్వాత కొద్దిసేపటికి అంతా చల్లారబెట్టి వడబోచుకొని ఆ ఆయిల్ని వాడేటప్పుడు కొద్దిగా గోరువెచ్చ చేసుకొని కీళ్ళ మీద కానీ, కండరాలు ఎక్కడ నొప్పులు ఉంటే అక్కడ కనుక ఒక 5 నిమిషాల పాటు మంచిగా మసాజ్ చేసుకుంటే చక్కటి రిలీఫ్, మంచి పెయిన్ రిలీఫ్ లభిస్తుంది. చాలా మంది ఎన్నో రకాలైనటువంటి ఆయిల్స్ కానివ్వండి, యాంటీమెంట్లు రాస్తుంటారు కదా, ఇది కూడా అంత పవర్ఫుల్ గా పనిచేస్తుంది. బట్ హోమ్ మేడ్ అండ్ నో సైడ్ ఎఫెక్ట్స్. దీని ఫలితం కూడా దీర్ఘకాలికంగా ఉంటుంది కూడా. అంటే ఇలా రాయగల పోవడం కాకుండా అది పూర్తిగా నయం చేయడానికి చక్కగా ఉపయోగపడుతుంది కూడా. ఇంత ముందు వీడియోలో నేను చెప్పినట్టుగా పక్షవాతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఆయిల్ ఉపయోగించుకోవచ్చు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. సమస్య ఒకవేళ తీవ్రంగా ఉండి ఈ సైనల్ ఫ్లూయిడ్ తగ్గడం కానివ్వండి, లేదంటే అదే గుజ్జుగా తగ్గిపోవడం కానివ్వండి, కండరాలు ఎముకలు అరిగిపోవడం కానివ్వండి, కాల్షియం తక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, ఒకవేళ అధికంగా ఈ సమస్యలతో చాలా రోజుల నుంచి కనుక బాధపడుతున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఈ చిట్కాలు పెద్దగా ఫలితం చూపించకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సలహాలు, సూచనలు, చిట్కాలు, అవసరమైతే మెడిసిన్స్ కూడా మేము అందించడం అనేది జరుగుతుంది. దీని కొరకు మీరు పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్, ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీకు కావాల్సినటువంటి అన్ని రకాల చిట్కాలను, సలహాలని, సూచనలు కూడా మీకు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దానివల్ల నాకు మరింత మోటివేషన్ లభిస్తుంది. మరిన్ని ఎన్నో అద్భుతమైన చిట్కాలను మీ ముందే తీసుకురావడానికి నాకు ఒక మంచి ఉత్సాహాన్ని అందిస్తుంది. అంతేకాకుండా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.